నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. పోలింగ్ సరంజామాతో గ్రామాలకు చేరిన సిబ్బంది. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో నిఘా పెంచిన పోలీసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత, పలువురిపై కేసులు నమోదు. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో దారుణం. వివాహేతర సంబంధంతో మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్. అసంఘటిత రంగ కార్మికులకు కేటీఆర్ భరోసా. సిరిసిల్లాలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు అందజేసిన కేటీఆర్. కరీంనగర్ డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం. చెలరేగిన మంటలు, పొగ, విష వాయువులతో స్థానికులు ఆందోళన. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ పోలింగ్ విస్తృత ఏర్పాట్లు. సమస్యాత్మకమైన గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. పంచాయతీ ఎన్నికలో తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత 20 మండలాల్లో 398 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పేపర్లతో సిబ్బంది నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరారు. 11,000 మంది ఉద్యోగులు తొలి విడత పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. 3 అంచెల భద్రతతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 398 గ్రామాల్లో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా 20 సర్పంచ్లు, 1,045 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 378 సర్పంచ్ పదవులకు 1,124 మంది, 2,635 వార్డులకు 7,320 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి సందర్శించి పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సామాగ్రి సరిచూసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తొలి విడతలో 6 లక్షల మంది ఓటర్లు, 8,844 మంది అభ్యర్థుల భావిత్వం తేల్చనున్నారు. లోకల్ పాలిటిక్స్ పేరుతో పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా పోలింగ్ నమోదు కానుంది. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా వెబ్ కాస్టింగ్ తో పాటు పలు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి లంచ్ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వెంటనే ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు. అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు లేదా స్పెషల్ సమావేశం నిర్వహించి ఎన్నిక పూర్తి చేస్తారు. రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెల్లో పంచాయతీ పోరు జోరుగా సాగుతుంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. గ్రామాల్లో నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించిన అభ్యర్థులతో పాటు అక్రమంగా మద్యం సప్లై చేసే వారిపై కొరడ జల్లి పెంచారు. భారీగా మద్యం పట్టుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత 11న పోలింగ్ జరిగే 22 మండలాల్లో 378 గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచారు. గ్రామ సరిహద్దు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్ కాని వారు గ్రామంలో ఉండకుండా ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను కట్టడి చేసే చర్యలు చేపట్టారు. కరీంనగర్లో సిపి గౌసలం, సిరిసిల్లాలో ఎస్పీ మహేష్ బి గీతే, జగిత్యాలలో ఎస్పీ అశోక్ కుమార్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, పెద్దపల్లిలో డీసీపీ బుక్య రామరెడ్డి పలు గ్రామాలను సందర్శించి స్వయంగా తనిఖీలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థులతో పాటు అక్రమంగా మద్యం తరలించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేశారు.
పోలీసుల నిఘాతో భారీగా మద్యం పట్టుబడింది. బోయినపల్లి మండలంలో అక్రమంగా కారులో తరలించే 1,33,000 రూపాయల విలువ చేసే మద్యంను పోలీసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు కారును సీజ్ చేసి స్తంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ సుమన్ పై కేసు నమోదు చేశారు. చొప్పదండి మండలం అర్నకొండలో బైక్ పై రవాణా చేస్తున్న 50,000 రూపాయల విలువ చేసిన మద్యం పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన గంగాధర మండలం గంగాధరలో సర్పంచ్ అభ్యర్థి చిరుత మంగపై, మనుకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గట్టి రేణుకతో సహా 4గురిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసిన వార్డు అభ్యర్థితో సహా ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పకడ్బందీగా వేస్తున్నాము. టోటల్ బందోబస్తు వచ్చేసి 600 అబోవ్ ఉంది. వీటిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక 150, అంటే మొత్తం మన పెద్దపల్లి జిల్లాకు గాను 750 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిపైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అందుకు ప్రజలందరూ, ఓటర్లందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు సహాయపడగలరని ఇంకోటి, సోషల్ మీడియాలో అన్నెసెసరీ పోస్టులు పెట్టి వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఫ్యూచర్ను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే సోషల్ మీడియా పెట్టే వాళ్ళపైన కేసులు పకడ్బందీగా ఉంటున్నవి. అలాగే వారిపైన మేము హిస్టరీ సీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఏ రకంగా ఇది చేస్తారు కాబట్టి ఏ రకంగా తప్పులు చేస్తారో వాటి అన్నిటినీ ఆ హిస్టరీ సీట్లో పొందుపరచడం జరుగుతుంది. వారిపైన కూడా కఠిన శిక్షలు ఉండబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనకు మంత్ని డివిజన్ మొత్తం ఉండబోతుంది, ఎక్సెప్ట్ అంతర్గాం. ఫస్ట్ ఫేజ్లో మేము 3 అంచెల బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్ బూత్ దగ్గరనే ఒక మార్గము, సెకండ్ వచ్చేసి స్ట్రైకింగ్ ఫోర్స్, థర్డ్ వచ్చేసి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. ఇట్లా 3 అంచెల బందోబస్తును. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళను హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో దారుణం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మహిళ అలివేలు హత్యకు గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రియుడు. స్తంభంపల్లికి చెందిన మండలి నరేష్ గా పోలీసులు గుర్తించి అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. హైదరాబాద్లో బార్బర్ షాప్లో పనిచేస్తూ ఉపాధి పొందే మండలి నరేష్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య అనారోగ్యం పాలు కావడంతో అక్కడ ఆసుపత్రికి వెళ్ళగా ఆసుపత్రిలో పనిచేసే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లెకు చెందిన అతినారపు అలివేలుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర బంధానికి దారి తీసింది. అలివేలుకు 2 పిల్లలు, భర్త ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో భర్తతో విడాకులు తీసుకుంది. భర్త లేని అలివేలు నరేష్తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో విషయం తెలిసి నరేష్ భార్య 2 ఏళ్ల క్రితం 2 కొడుకులను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంకా వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. డబ్బుల కోసం ఇద్దరు 2024లో మంచిర్యాలలో వృద్ధురాలు కూసెలక్ష్మిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఆ మర్డర్ కేసులో గీత జూన్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఇద్దరు జైలు నుంచి 3 నెలల క్రితం బెయిల్పై బయటకు వచ్చాక మళ్లీ వారి ప్రేమ కథ మొదలైంది. భార్య పిల్లలను వదిలి తనను పెళ్లి చేసుకోవాలని అలివేలు నరేష్ను డిమాండ్ చేయడంతో అందుకు నరేష్ నిరాకరించాడు. పెళ్లి చేసుకోకుంటే నీ పేరు రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో సహనం కోల్పోయిన నరేష్ రోకలి బండతో అలివేలుపై దాడి చేశాడు. తల కుప్పలమైన గాయం కావడంతో అలివేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పీడ విరగడైందని భావించిన నరేష్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆరా తీస్తే ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇలా నేను మా ఇంటి దగ్గర అతినారపు అలివేలు అనేటాలను చంపేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి ముందర లొంగిపోయాడు. అతని కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే అక్కడికి స్తంభంపల్లికి వెళ్ళి చూస్తే అక్కడ డెడ్ బాడీ ఉన్నది. అతినారపు అలివేలు అని, ఈమె వయసు 38 సంవత్సరాలు. దీని నేపథ్యం ఏంటంటే ఈ ఎవరైతే అక్యూడ్ మండలి నరేష్ స్తంభంపల్లి గ్రామానికి చెందినవాడు. 7 సంవత్సరాల క్రితం బతుకుదేరు గురించి హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ వీళ్ళ భార్యకు అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్లో
ఈ మృతురాలు అక్కడ పరిచయం అవుతుంది. ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంటారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం. వచ్చే సంక్రాంతి వరకు ట్రాలీ, టాక్సీ, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేపిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లాలో జరిగిన ఆటో కార్మికుల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను అందజేశారు. ఆ సంకటిత రంగంలో ఉండే డ్రైవర్ కార్మికులందరికీ 13,50,000 మందికి కేసీఆర్ బీమా సౌకర్యం కల్పించాడని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదట రైతన్నకు, నేతన్నకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తానన్న నాయకుడు కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ప్రతి ఇంటికి బీమా వచ్చేది. కానీ మార్పు అనే మోసం అందరికీ అర్థమైందన్నారు. ఇప్పుడు ప్రజలు నిజంగా మార్పు కావాలని కోరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ చేతిలో రాష్ట్రంలోని ప్రతి వర్గం మోసపోయిందని ఆరోపించారు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు నెలకు ఇస్తానన్న 1,000 రూపాయలు ఇప్పటి వరకు 1,560 కోట్లు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడిందని తెలిపారు. అసంఘటిత 13,50,000 మంది డ్రైవర్లకు కేసీఆర్ తీసుకొచ్చిన బీమా పథకం లేకుండా చేశాడని ఆరోపించారు. కేవలం ఆటోలే కాకుండా ట్రాలీలు, జీపులు, టాక్సీలు, కార్లు ఇలా అందరి డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డు ఇస్తానని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న 162 మంది ఆటో డ్రైవర్లకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఫిబ్రవరిలో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1,000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, టాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరీంనగర్ సమీపంలోని మానేరు తీరాన మున్సిపల్ డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటలతో దట్టమైన పొగ నగరాన్ని ఆవహించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న డంపింగ్ యార్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దట్టమైన పొగ దావలంగా వ్యాపించింది. నగరాన్ని చుట్టుముట్టింది. దట్టమైన పొగ ఆటోనగర్, అల్గునూర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, అల్గపురి కాలనీ, హనుమాన్ నగర్ తో పాటు చుట్టూ 2 కిలోమీటర్ల దూరం పొగ అలుముకుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలుగునూరు నుంచి కోతిరాంపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ వరకు పొగతో దారి కనిపించగా ఆ రూట్లో వెళ్లేవారు ఇక్కట్లు పాలవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేని ధోరణితో డంపింగ్ యార్డ్ ఏడాది పొడవునా రావణ కాష్టంలా తగలబడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా ఇదే విధంగా ప్రతిరోజు రాత్రి మంటలు ఆర్పడానికి వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకు సహకరించడానికి కూడా మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు రాలేదు. మాకైతే ఇక్కడ ఉన్న స్థానికులకి ఎడతెరిపి లేకుండా రావణ కాష్టంలో కాలడం వల్ల ఇక్కడ నుంచి వచ్చే విషవాయువులతోని మా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా కరీంనగర్లో సగం జనమంతా కూడా ఈ విషవాయువులు పీల్చి జబ్బుల బారిన పడుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ప్రతి ఒక్క 100 కేసులలో 50 కేసులు ఓన్లీ విషవాయువులు పీల్చిన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 5 మండలాల్లో నిర్వహిస్తున్నారు.
వెమ్లవాడ డివిజన్లోని 5 మండలాలు 85 గ్రామ పంచాయతీలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెమ్లవాడ ఎంపీడీఓ కార్యాలయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సామాగ్రి తీసుకొని పోలింగ్ సిబ్బంది నిర్దేశించిన గ్రామాలకు తరలి వెళ్లారు. వెమ్లవాడ ఆర్డీఓ రాధాబాయ్ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 5 మండలాలు 25 రూట్లుగా విభజించామని తెలిపారు. 5 మండలాలు 25 రూట్లుగా విభజించి 2250 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వెబ్కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, అదనపు భద్రత సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఏదైనా 18 గుర్తింపు కార్డులో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని 5 మండలాల్లో జరిగే ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ పరంగా మనకు 5 మండలాలు కలుస్తున్నాయి. దాంట్లో వేములవాడ అర్బన్ అండ్ రూరల్, కోనరావుపేట, రుద్రాంగి అండ్ చందుర్తి. దీనికి కానీ మనకి ఎలక్షన్స్ రేపు పొద్దున 7 గంటల నుంచి 1 o'clock వరకు ఉంటుంది. సో నేను ఆల్ ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఆల్రెడీ మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఓటర్ స్లిప్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్స్ తీసుకొని మీరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళేది మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా దీనికి తోడుగా ఒక 18 కార్డులు కూడా ఉన్నాయి. ఆ కార్డులు కూడా మీ అందరికీ తెలుసు. అవి ఏదంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అండ్ ఈ పాస్బుక్, రేషన్ కార్డ్స్, పాన్ కార్డు, నరేగా అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఆ 18లో ఏ కార్డు ఉన్నా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో మీరందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. సో టోటల్ మనకు రూట్స్ ఈ 5 మండలానికి 25 రూట్స్ ఉన్నది. సిబ్బంది కూడా మనకు 2250 మంది ఉన్నారు. సో ఈరోజు మనకి 2 గంటల వరకు వాళ్ళందరూ డిస్పాచ్ అయిపోతారు. వాళ్ళు పోలింగ్ బూత్లలో కూడా వెళ్ళిపోతారు. మనకు మొత్తం ఈ 5 మండలాల్లో ఫస్ట్ ఫేజ్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 51 ఉన్నాయి. 61 ఏమో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 61 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చాము. 51 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనం వెబ్ కాస్టింగ్ కూడా ఇచ్చాము. టోటల్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకున్నాము. అండ్ BNSS 163 కూడా మనము ప్రొమిల్గేషన్ ఆర్డర్స్ ఆల్ తహసీల్దార్స్ కూడా ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళొక్కసారి వెములవాడ ఈ 5 మండల ప్రజలందరికీ, ఓటర్లందరికీ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ రేపు 7 గంటల నుంచి 1 గంటల వరకు మీరు చక్కగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోలీస్ పరంగా మనము అడెక్వేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ను మనము 3 కేటగిరీగా విభజించడం జరిగింది. ఒకటి నార్మల్, ఇంకోటి సెన్సిటివ్, ఇంకోటేమో క్రిటికల్. సో దాన్ని బట్టి మనకు యాజ్ పర్ ది స్కేల్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 25 రూట్స్ చేయడం జరిగింది. కోనరావుపేట, రుద్రంగి, దెన్ వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, నెక్స్ట్ వచ్చేసి దెన్ రుద్రంగి. ఈ మొత్తం 5 పోలింగ్ స్టేషన్ ఏరియాలో రేపు పోలింగ్ జరుగుతున్నది. కాబట్టి దీంట్లో రూట్స్ కూడా డివైడ్ చేయడం, టోటల్ 25 రూట్స్ ఉన్నాయి. ఆ టోటల్ 25 రూట్స్లో ఒక్కొక్క రూట్కి ఒక ఇన్స్పెక్టర్ను కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతోపాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా అడిషనల్ ఎస్పీ నేను చూస్తున్నాను. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. తనిఖీలను ముమ్మరం చేసి ప్రలోభాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. కారును తనిఖీ చేసి పంపించారు. పోలీసుల తనిఖీకి కేటీఆర్ సహకరించారు. తనిఖీ అనంతరం సిరిసిల్లకు వెళ్లి ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు అందజేశారు. వెమ్లవాడ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలిస్తుండగా కార్పెట్ కింద రాయి తగిలి ఇన్ఛార్జ్ డీఈఓ వినోద్కు గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలో జెడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ డీఈఓ వినోద్ ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడడంతో తలకు గాయమైన సంఘటన జరిగింది. మొదటి విడత ఎలక్షన్లో భాగంగా వేములవాడ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తుండగా కార్పొరేట్ కింద రాయి తగలడంతో సహచర సిబ్బంది అదుపు తప్పి కింద పడ్డారు. ఘటనలో వినోద్ తలకు గాయాలు కావడంతో సహచర సిబ్బంది వెంటనే సీఈఓను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పార్వతీపురం వసతి గృహంలో ఈరోజు మధ్యాహ్నం నాగుపాము ప్రత్యక్షమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పార్వతీపురం గదిలోని బెడ్షీట్లు తొలగిస్తున్న క్రమంలో నాగుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ జగదీష్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే జగదీష్ ఘటనా స్థలానికి వచ్చి నాగుపామును సంచిలో బంధించి పట్టణ శివార్లోని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తరచు నాగుపాములు ప్రత్యక్షం కావడం జగదీష్ను పిలిపించడం పరపాటిగా మారింది. దేవాలయ అధికారులు పాములు వచ్చినప్పుడే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా దేవస్థానం నుండి స్నేక్ క్యాచర్ పోస్టును నియమించి భక్తులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక దంత వైద్య క్యాంపుల ద్వారా దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ పమెల సత్పతి ప్రభుత్వ దంత వైద్యుల బృందాన్ని ఆదేశించారు. కరీంనగర్ కళా భారతిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దంత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక క్యాంపుల ద్వారా ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దంత సమస్యలు ఎక్కువగా ఉన్నవారిని వైద్యులు గుర్తించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తదుపరి చికిత్స ఉచితంగా చేస్తారని తెలిపారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దంత వైద్య బృందంతో మాట్లాడి క్యాంపుల నిర్వహణ, తదుపరి అందజేయాల్సిన వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే ఆ గ్రామానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానుకను ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే ఆ గ్రామానికి విరాళంగా 500 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని మాజీ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు. మండలంలోని 23 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ గెలిచినా ఆ ఊరి ప్రజలకు తాను కానుకగా అందిస్తానని రావుల రమేష్ స్పష్టం చేశారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను సర్పంచ్గా గెలిపిస్తే రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి, ఇతర కమిటీలకు చైర్మన్గా సర్పంచ్ అతనే ఉంటాడని, కాంగ్రెస్ నాయకులకే కాకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రమేష్ తెలిపారు. గతంలో రమేష్ అన్న కానుక పేరిట ఆడపిల్ల పుడితే 110 మంది ఆడపిల్లలకు ₹5,000 ఫిక్స్డ్ డిపాజిట్, గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు. గ్రామంలో ఎవరైనా నిరుపేదలు చనిపోతే ఉచితంగా దహన సంస్కారాలతో పాటు మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ, వివాహాలకు కొత్త బట్టలను అందజేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బేతి శ్రీనివాస్ రెడ్డి, వంగళ శ్రీనివాస్ రెడ్డి, దుర్శెట్టి అనిల్, నూనె సురేష్, అర్జు, దొంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లను గెలిపించాలని కోరుకుంటున్నాను. రసమై ఆదేశానుసారంగా ఏ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి గెలుస్తారో ఆ గ్రామానికి 500 లీటర్ల మినరల్ వాటర్ను రమేష్ అన్న కారణంగా ఉచితంగా ఆ గ్రామ పంచాయతీకి ఇవ్వగలరు. దయచేసి ప్రజలందరూ ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 23 గ్రామ పంచాయతీ అభ్యర్థులను గెలిపించి మాకు చేదోడుగా వాదోడుగా గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేసి మీ ఇంట్లో మీ వాడకు ఉన్న అభ్యర్థులను గెలిపించగలని కోరుతున్నాను. దయచేసి మండలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు అయితే ఆ గ్రామ కమిటీ చైర్మన్ ఆ సర్పంచే ఉంటాడు. ఆ సర్పంచే ఆ ఇందిరమ్మ ఇల్లు కానీ పింఛన్లు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ కమిటీ వాడికి ఆ సర్పంచే చైర్మన్ కాబట్టి మీకు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసిండ్రు. మళ్ళీ ఈ సర్పంచ్ గెలిపిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న కరీంనగర్ రూరల్ మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కరీంనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమెల సత్పతి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ప్రతి కౌంటర్ను ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు.
తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్ రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎథ్నిక్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వాణిజ్య వ్యాపార కళాశాల ప్రతి సంవత్సరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా తన సతీమణితో సంప్రదాయ దుస్తులలో వచ్చి కృష్ణాష్టమి ప్రతీక అయిన ఉట్టికొట్టి ప్రారంభించారు. అధ్యాపకులు, విద్యార్థులు సాంప్రదాయాలను మరవకూడదని, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలని, తమ ఆచారాలకు సంబంధించిన పండుగలను జరుపుకొని జాతి ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు కట్టుబడి ఉండి దేశ సంస్కృతిని గౌరవించాలని కోరారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రేషన్ ఆచార్య జాస్తి రవికుమార్, వాణిజ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రమాకాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కుయ్య శ్రీహర్ష సూచించారు. మొదటి విడత పోలింగ్ జరిగే మంతాని, ముంతారం, రామగిరి, కమనాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న జరుగుతున్నాయని, ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి అలసత్వం జరగడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తూ విధులు నిర్వహించకూడదని, ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని తెలిపారు. అద్భుత ప్రతిభ కలిగిన బాలుడిని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. కరీంనగర్ నగరానికి చెందిన శ్రీ రుద్రాంశ్ విశ్వ అను 2 సంవత్సరాల బాలుడు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. 386 వస్తువుల పేర్లు, వివిధ రాష్ట్రాల పేర్లు, దేశాల పేర్లు, శ్లోకాలు గుర్తించడం వల్ల బాలుడి ప్రతిభ గుర్తించి బాలుడికి కాలమ్స్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎక్స్ట్రా ఆర్డినరీ గ్రాస్పింగ్ పవర్ జీనియస్ కిట్ 2025 అచీవర్ అనే అవార్డు ఇటీవల ప్రకటించారు. అయితే బాలుని తల్లిదండ్రులు ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో నేడు కలిశారు. బాలుడు ఎమ్మెల్యేను చూడగానే ఎమ్మెల్యే గంగుల అంటూ గుర్తుపట్టారు. సంతోషంతో ఎమ్మెల్యే గంగుల పిల్లాడిని ఎత్తుకున్నారు. ప్రపంచ పట్టంలోని దేశాలను అలవోకగా గుర్తించి వాటి పేర్లను ఎమ్మెల్యేకు బాలుడు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కాలం వరల్డ్ రికార్డ్ అవార్డుని బాలునికి అందజేసి అభినందించారు. అబ్బాయి భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి గొప్ప స్థాయిలో ఉండాలని వారు ఆకాంక్షించారు. పిల్లాడిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కూడా గంగుల అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు పిల్లాడి తల్లిదండ్రులు మాధురి, శ్రావణ్ కుమార్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ, బీఆర్ఎస్ నాయకులు మిడ్డిదొడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఇందులో భాగంగా ఓయూ అభివృద్ధికి రూపాయలు 1000 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సర్వం సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1 తర్వాత ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, అణచివేతకు గురైనప్పుడు పోరాటం పుడుతుందని అన్నారు. దండకారణ్యంలో పుట్టిన
కొమరం భీం చదువుకోలేదు. ఆనాడు ఆధిపత్యం చెలాయించిన వారిపై కొమరం భీం ఉద్యమాన్ని రగిలించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం 6 దశాబ్దాలు ఎదురు చూశామని, ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని, ఆ ఉద్యమం ఫలించకపోవడంతో విద్యార్థులు అటవీ బాట పట్టారని, బడికి వెళ్ళని అందశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను యూనివర్సిటీకి వచ్చే ముందు ఓయూలో మంత్రులు సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉంది, మీరెందుకు వెళ్తున్నారని తనను అడిగారు. తాను చాలా ధైర్యం చేస్తున్నానని కొందరు అన్నారు. నాది ధైర్యం కాదు, అభిమానం. నా తమ్ముళ్ళు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా? గుండెల నిండా అభిమానంతో భవిష్యత్తు ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అలాగే ప్రభుత్వ బడిలో చదివిన తనకు పేదలకు ఏం కావాలో తెలుసని, తెలంగాణ వచ్చాక విద్యార్థులెవరూ ఫామ్ హౌస్లు ఆస్తులు అడగలేదని, స్వేచ్ఛ సమాన అవకాశాలు మాత్రమే విద్యార్థులు ఆశించారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు చేశారని, అందుకు విద్యార్థులు ప్రజా పాలన తెచ్చుకున్నారని సీఎం స్పష్టం చేశారు. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు తనను ఉద్దేశించి కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయట పెడుతుందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. ఇవాళ బోయినపల్లిలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కృష్ణారావు ఆయన మాటలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలకు ఫీల్ అయ్యేది లేదన్నారు. కూకట్పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పానని, రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదని, జనం గలంగా జాగృతి పనిచేస్తుందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా 5 రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని, ఇవాళ మనం కంటోన్మెంట్లోని బోయిన్పల్లి గవర్నమెంట్ స్కూల్ను పరిశీలించామన్నారు. టాప్ 10 విద్యార్థులకు మా తరపున స్కాలర్షిప్లు సైతం ఇస్తామన్నారు. ఏ జిల్లాకు వెళ్లిన ప్రజల నుంచి ఆదరణ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందో అని, ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్కే పరిమితం చేశారని, అందువల్ల అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది, ఏం జరగలేదన్నది జనబాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నారు. మేము చేయగలిగేవి చేస్తాం, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని, స్కూల్స్, హాస్పిటల్స్ లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారు సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. మా వరకు చేయగలిగింది మేము ఒక సంస్థగా చేస్తామన్నారు. హైదరాబాద్ కేవలం స్టార్టప్ హబ్గా ఎదగడమే కాదని, ఆ కంపెనీలు యూనోకార్ కంపెనీలుగా ఎదగాలని, అందుకోసం రాష్ట్రంలో ఒక మల్టీ ఎకో సిస్టమ్ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్టార్టప్ల కోసం తమ ప్రభుత్వం ₹1,000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ టీ హబ్లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. స్టార్టప్లను ఫుట్బాల్ ఆటతో పోల్చారు. నేను ఫుట్బాల్ ఆడతానని, ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి, ఇది టీం వర్క్, చివరకు గెలుపు చాలా ముఖ్యమని అన్నారు. స్టార్టప్స్ కూడా అదే విధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గూగుల్కు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్ లో గూగుల్ ఒకటని సీఎం చెప్పారు. మీరు యువకులు, శక్తివంతులు, సాధారణంగా మీరు మీ కళలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఈ సందర్భంగా మీకు స్ఫూర్తిని కలిగించే ఒక విషయం చెప్తా. ఉన్నత ఆశయాలతో 1998లో 2 స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజ్లో ఓ స్టార్టప్ను ప్రారంభించారు. అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించింది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయాలని గత 2 రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించామన్నారు. 2047. Today, there are many companies who are startups less than 15 or 20 years ago who are now worth billions of dollars. Google, Apple, Amazon, Tesla, Facebook
are great examples for the startups. Last 25 years, many startups in Hyderabad became big companies in software services, pharma, and life sciences. Someone asked me, what is Telangana Rising vision for startups? Startups are like football. I gave football example because I play the game. In football, you have to work hard, practice hard. It is teamwork. But finally, winning is. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం. పోలింగ్ సరంజామాతో గ్రామాలకు చేరిన సిబ్బంది. పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో నిఘా పెంచిన పోలీసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత, పలువురిపై కేసులు నమోదు. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో దారుణం. వివాహేతర సంబంధంతో మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్. అసంఘటిత రంగ కార్మికులకు కేటీఆర్ భరోసా. సిరిసిల్లాలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు అందజేసిన కేటీఆర్. కరీంనగర్ డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం. చెలరేగిన మంటలు, పొగ, విష వాయువులతో స్థానికులు ఆందోళన. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ పోలింగ్ విస్తృత ఏర్పాట్లు. సమస్యాత్మకమైన గ్రామాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.